హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ DJI Osmo Action 4 యాక్షన్ కెమెరా అన్బాక్స్ చేద్దాము. Um, ఇది నేను ఇక్కడ న్యూజిలాండ్లో $510కి తీసుకున్నాను. క్రిస్మస్ బాక్సింగ్ డే సేల్లో డిస్కౌంట్ ఉండే. సో ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $675, నాకు $510కి వచ్చింది. సో ఇంచుమించు 25,000 రూపీస్. అండ్ ఇది తీసుకునే ముందు నేను ఇది అండ్ గోప్రో హీరో 11 కంపేర్ చేసి చూశాను. ఈ రెండు ప్రైస్ రేంజ్ ఒక దగ్గరే ఉండే. సో రెండింటితో కంపేర్ చేస్తే నా యూసేజ్ పర్పస్కి ఇది బెటర్ అనిపించింది. సో మెయిన్ అడ్వాంటేజెస్ నేను కన్సిడర్ చేసినవి ఏమిటంటే దీంట్లో 1/1.3 ఇంచ్ సెన్సర్ ఉంది, వేరేజ్ గోప్రో 11లో 1/1.9 సెన్సర్. సో దీంట్లో సెన్సర్ కొంచెం పెద్దది ఉంది. అండ్ ఆల్సో లైట్ సెన్సిటివిటీ బెటర్ ఉంటుంది. సో నైట్ వీడియోస్ కూడా బాగా వస్తాయి దీంట్లో. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్యాటరీ. ఇది 2.5 అవర్స్ వస్తుంది, వేరేజ్ గోప్రో 11 2 అవర్స్. అండ్ రియల్ టైంలో గోప్రో 11 ఇంకా 2 అవర్స్ కంటే కూడా కొంచెం తక్కువనే వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. 18 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది. సో ఈ ప్రోస్ కన్సిడర్ చేసి నేను ఇది తీసుకున్నాను. దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే కంపేర్ టు గోప్రో 11, దీంట్లో మెగాపిక్సెల్ కొంచెం తక్కువ. దీంట్లో అరౌండ్ 10 మెగాపిక్సెల్ అనుకుంటా. అండ్ గోప్రో 11లో 27 మెగాపిక్సెల్. సో మీ పర్పస్ ఫొటోస్ తీయడం అయితే మెయిన్లీ గోప్రో 11 బెటర్ చాయిస్ అవుతుండొచ్చు. ఆల్సో అండర్ వాటర్ షూటింగ్ ఇది ఏ కేస్ లేకుండానే 18 మీటర్స్ సపోర్ట్ చేస్తుంది, 18 మీటర్ డెప్త్. అండ్ గోప్రో 11 30 మీటర్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది నేను ఎక్కువ అండర్ వాటర్ వీడియోస్ తీయను, సో నాకు అది అంత అవసరం లేదనిపించింది. సో ఓపెన్ చేసే ముందు క్విక్లీ యాక్సెసరీస్ ఇందులో ఏముంటాయో చూద్దాము. కెమెరా అండ్ ప్రొటెక్టివ్ ఫ్రేమ్ అండ్ బ్యాటరీ, ఛార్జింగ్ కేబుల్ అండ్ హెల్మెట్ మౌంట్ అండ్ క్విక్ రిలీజ్ మౌంట్ అడాప్టర్ అండ్ స్క్రూ. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ సెన్సర్ 1/1.3 ఇంచ్ సెన్సర్, యూనో ఈ డీప్ ఫ్రీ రెసిస్టెంట్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, లైక్ స్నోబోర్డింగ్ కానీ ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్స్లో ఆపరేట్ చేయాలంటే ఇది బాగా పనిచేస్తుంది, రెసిస్టెంట్. అండ్ దీంట్లో 4K స్లోమో వీడియోస్ కూడా తీయవచ్చు. అండ్ దీనికి క్విక్ రిలీజ్ ఆప్షన్ ఉంది. సో ఎప్పుడైనా మీరు హారిజాంటల్ నుంచి వర్టికల్ నుంచి హారిజాంటల్కి టాగుల్ అవ్వాలనుకుంటే తీయడం పెట్టడం ఈజీ ఉంటుంది. లైక్ స్క్రూ తీయాల్సిన అవసరం ఉండదు, ఈజీగా మ్యాగ్నెటిక్ మౌంట్ ఈజీగా తీసి పెట్టచ్చు. అండ్ ఆల్సో దీంట్లో హొరైజన్ స్టడీ ఉంది. ఇందులో వాటర్ ప్రూఫ్, ఇందాక చెప్పినట్టు 18 మీటర్ డెప్త్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ అనదర్ కీ డిఫరెన్స్ ఏంటంటే DJI అండ్ గోప్రోలో ఓన్లీ మెయిన్ స్క్రీన్ ఒకటే టచ్ స్క్రీన్, ఫ్రంట్ స్క్రీన్ ఓన్లీ వ్యూయింగ్ కోసమే. బట్ DJI యాక్షన్ 4లో ఫ్రంట్ స్క్రీన్ కూడా టచ్ స్క్రీన్. సో ఎప్పుడైనా క్విక్లీ ఆప్షన్స్ టాగుల్ చేయాలనుకుంటే ఈజీ ఉంటుంది. అది చిన్న ఆప్షన్, బట్ రియల్ టైంలో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇది బాక్స్. ఇందులో స్టాండర్డ్ కాంబో అండ్ అడ్వెంచర్ కాంబో రెండు ఉన్నాయి. సో అడ్వెంచర్ కాంబోలో కొన్ని యాక్సెసరీస్ అడిషనల్గా వస్తాయి, లైక్ ఈ స్క్రూస్ 2 వస్తాయి, మౌంట్స్ 2 వస్తాయి. అండ్ దెర్ ఇస్ ఒక సెల్ఫీ స్టిక్ వస్తుంది అనుకుంటా. సో అవన్నీ నాకు అవసరం లేదనిపించింది. ఆల్సో ఈ ప్రైస్ డిఫరెన్స్ రెండింటికి ఆల్మోస్ట్ $200 ఉంది. సో నాకు ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్కి ఆ $200కి వర్త్ కాదనిపించింది. అవసరం అనుకుంటే తర్వాత తీసుకోవచ్చు సపరేట్గా. యా, సో ఇంకా ఆలస్యం చేయకుండా ఓపెన్ చేద్దాము.
సో ఇది యాక్షన్ కెమెరా. ఇది అడాప్టర్ ఉన్నట్టుంది, కేస్ అనుకుంటే ఇది. సో ఛార్జింగ్ కేబుల్ అండ్ స్క్రూ. సో ఇందులో ఉన్నాయి మిగతా యాక్సెసరీస్. సో ఇందులో ఏమున్నాయి చూద్దాం. సో స్టార్ట్అప్ గైడ్, సమ్ DJI స్టిక్కర్స్ and some other usage documents. సో DJI యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వీడియో డౌన్లోడ్స్కి ఐ థింక్ వీడియో ఎడిటింగ్కి హెల్ప్ అవుతుంది ఇది. సో అంతే, ఏం లేవు. సో ఇవి పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ యాక్సెసరీస్ ఓపెన్ చేద్దాము. సో ఇది లెన్స్ కవర్. సో ఇది బ్యాటరీ. ఇది అడాప్టర్, మౌంటింగ్ అడాప్టర్. సో ఇది హెల్మెట్ మౌంట్. కర్వ్డ్ వచ్చింది హెల్మెట్ కోసం. ఇది టేప్ కూడా 3M టేప్ యూజ్ చేశారు. సో ఇది స్ట్రాంగెస్ట్ అదెసివ్ ఉన్న 3M మంచి బ్రాండ్. సో ఇది కేస్. సో ఇది రిలీజ్ ల్యాచ్. జస్ట్ కెమెరా ఇందులో పెట్టేసి జస్ట్ లాక్ చేయడమే. సో ఇది పవర్ బటన్ ఆపరేట్ చేయడానికి. అండ్ కెమెరా. సో ఇది కెమెరా. సో ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ అనుకుంటా. నో, దిస్ ఇస్ ఛార్జింగ్ కంపార్ట్మెంట్. సో ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. సో తీసేటప్పుడు ఈజీగా పుల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఇక్కడ మెమరీ కార్డ్ కంపార్ట్మెంట్ ఉంది. సో సో దీంతో పాటు నేను ఒక 128 GB మెమరీ కార్డ్ కూడా తీసుకున్నాను సామ్సంగ్. ఇది వచ్చేసి నాకు $25 పడింది. సో మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 1200, 1250. సో ఈ లెన్స్ కవర్ తీసేద్దాము.
ఇది నా ఫస్ట్ యాక్షన్ కెమెరా. నేను ఒకటి యూజ్డ్ గోప్రో తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్, బట్ అప్పుడు మంచి డిస్కౌంట్లో వచ్చింది. సో ఇది స్టాక్ కూడా ఎక్కువ లేకుండే ఇక్కడ న్యూజిలాండ్లో. సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఒక 3-4 డేస్లో కొన్ని షాప్స్లో సేల్ అవుట్, మొత్తం స్టాక్ అవుట్ అయిపోయింది. తర్వాత ఒక షాప్లో ఉండే నేను, కానీ అది కొద్దిగా నాకున్న ఇప్పుడు నేనున్న ప్లేస్కి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉండే. సో నేను ఒక 2 డేస్ ఆగి వెళ్దాము అని అనుకునే టైంకి నా దగ్గరలో ఉన్న షాప్లో కూడా ఇంకా దానికంటే ఒక $10 తక్కువకే సేల్లో వచ్చింది. సో నేను ఇమీడియట్గా వెళ్ళి తీసేసుకున్నాను. సో ఇది యాక్షన్ కెమెరా. అండ్ నేను దీన్ని మెయిన్గా మోటో వీలాగింగ్ కోసం తీసుకున్నాను. సో ఐ హ్యావ్ ఏ కావాసాకి Z650. సో దాంతో నేను కొన్ని వీడియోస్ అవి తీస్తాను, పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.